హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిష క్రాఫ్ట్స్. దివిష క్రాఫ్ట్స్ అని పేరు పెట్టిన తర్వాత దివిష క్రాఫ్ట్స్ చేయకపోతే బాగుండదు కదండి. మా పాప తన బార్బీకి అంట స్కూల్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అంటే ప్రిపేర్ చేసింది. నిన్న స్కూల్ నుంచి వచ్చి అమ్మాయి చేసిన పని ఇది చదవకుండా చూడండి. ఆ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు కూడా, అమ్మో నా దగ్గర కూడా ఇన్ని డబ్బులు లేవండి. కాయిన్స్ కూడా ఆ పౌచ్, ఆ హ్యాండ్ బ్యాగ్కి 2 పౌచెస్ అనమాట. చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేసిందో. కాయిన్స్, డబ్బులు ఇలా ప్రిపేర్ చేసింది. స్కూల్ బ్యాగ్ కూడా ప్రిపేర్ చేసింది. ఆ స్కూల్ బ్యాగ్లో ఏమేమి పెట్టిందో చూద్దాము. చూడండి హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్గా ఉందో. స్కూల్ బ్యాగ్ అనమాట. స్కూల్ బ్యాగ్లో ఇది కంబాక్స్. అంటే ఇదేంటంటే నేను ఫెస్టివల్స్ టైంలో పసుపు బొట్టు పెట్టుకోవడానికైతే చిన్న చిన్న పేపర్ కవర్స్ లాగా ప్రిపేర్ చేశాను. దాన్ని తీసేసుకుంది. అది కంబాక్స్ బార్బీకి పెన్సిల్, ఎరేజర్స్ పెట్టుకోవడానికి. మన అమ్మాయే స్కూల్కి సరిగ్గా పెన్సిల్స్, ఎరేజర్స్ తీసుకెళ్ళదు. బార్బీకి మాత్రం మంచి కంబాక్స్ ప్రిపేర్ చేసింది. బుక్స్ అనమాట. ఇది దివిష స్లామ్ బుక్ అంట. చూడండి ఎట్లా ప్రిపేర్ చేసుకుందో, పైన పేరు కూడా. ఇదైతే హిందీ బుక్ను కట్ చేసేసింది, లాస్ట్ ఇయర్ది. మనకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. ఇయర్ బుక్స్నైనా కట్ చేస్తుంది మన అమ్మాయి, అంత టాలెంటెడ్. చూడండి 2 బుక్స్, కంబాక్స్, స్కూల్ బ్యాగ్ తన బార్బీకి అయితే ప్రిపేర్ చేసింది. ఈ స్కూల్ బ్యాగ్ని, హ్యాండ్ బ్యాగ్ని నిన్న తగిలిచ్చేసి బార్బీకి తగిలిచ్చేసింది. బ్యాక్ సైడ్ తగిలిచ్చి ఇదిగో మా స్కూల్ బ్యాగ్ అని చూపించింది. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. పొద్దున్నే చూస్తే భలే నవ్వొచ్చింది. మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ విషయము. మా అమ్మాయి తయారు చేసిన ఈ స్కూల్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది చూస్తే నాకైతే ఒక సామెత అయితే గుర్తొచ్చిందండి. తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుందా, అమ్మ క్రాఫ్ట్స్ చేస్తే నేను చేయొద్దా అన్నట్లుంది.